మామ ప్రజెంట్ అయితే మనం వనజంగిలో ఉన్నాం. మెల్లిమెల్లిగా తెల్లారుతుంది. ఇప్పుడే మీరు చూసుకోవచ్చు బయట వెదర్ ఎలా ఉందో. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వనజంగి వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. కార్ అయితే అక్కడే పెట్టేసాం మామ మన స్టే దగ్గర. ప్రజెంట్ అయితే మేము ఆటోలో వెళ్తున్నాం. ఆటోకి అయితే పర్ హెడ్ 250 చార్జ్ చేశారు. కొంత దూరం వరకు అయితే రోడ్ బాగుండే మామ, ఆ తర్వాత అస్సలు బాగాలేదు. మన కార్ అయితే వెళ్ళకపోతుండే ఇటు సైడ్. వెహికల్స్ అయితే ఇక్కడి వరకే వెళ్తాయి మామ. ఇక్కడ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ చేయాలి. ఇక మేమైతే ఆటో దిగేసి ఇక్కడ నుంచి నడవడం అయితే స్టార్ట్ చేసాం. ఈ ఫారెస్ట్ లో నుంచి ట్రెక్కింగ్ చేస్తూ కొండలెక్తా ఉంటే చాలా బాగా అనిపించింది మామ నాకైతే. ముందు సరదాగానే ఎక్కడ మొదలు పెట్టాం గానీ మధ్యలోకి వెళ్ళేసరికి అయితే నాకైతే ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది మామ. మెంటల్ ఫిట్నెస్ కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలనేసి. కొంచెం దూరం వరకు ఇందులో రాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నాయి మామ. అందులో నడవడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కొద్దిగా పైకి వచ్చాక అయితే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి మామ. టీ, బిస్కెట్స్ అండ్ కాఫీ, నూడిల్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి అయితే మనం ఇలా పైకి ఎక్కాలి. మనం ఇంతసేపు ఎక్కింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎక్కాల్సింది ఇంకా పెద్ద టాస్క్ మామ. ఇక్కడే లొకేషన్ ఇంత బాగుందంటే ఇంకా పైకి వెళ్ళాక వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటది మామ. కొన్ని వాటర్ అయితే తాగేసి మేము మళ్ళీ పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. అలా కొంచెం దూరం పైకి వచ్చాక అయితే నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను మామ. అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయా. కొండ పైకి ఎక్కేసి అమ్మయ్య వచ్చిందిరా అనుకునే లోపే వ్యూ పాయింట్ అయితే అవతల సైడ్ ఉండే మామ. కానీ పైన లొకేషన్ మాత్రం అదిరిపోయింది మామ. నేను సైలెంట్ గా ఆ లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మేము వెళ్ళిన కాసేపటికే మొత్తం పొగమంచి అయితే కమ్ముకుంది మామ. అలా మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది మామ నాకైతే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ సూర్యుడు అయితే బయటకు వచ్చాడు. ఇక మేమైతే ఆ కొండ పైన మొత్తం తిరుగుతూ వీడియోలు ఉన్న ఫోటోస్ తీసుకుంటూ ఉన్నాం మామ. పైకి ఎక్కేటప్పుడు మనకి ఇబ్బందిగానే ఉన్నా పైకి ఎక్కిన తర్వాత ఈ లొకేషన్ చూసాక మొత్తం మర్చిపోతాం మామ. మనం అయితే అంత బాగుంది పైన. మీరైతే అరకు సైడ్ వచ్చినప్పుడు అయితే పక్కా వనజంగి మిస్ కాకుండా చూడండి మామ. మీరైతే కాసేపు అలా లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి. ఇంచుమించు ఒక 3 hours ఉన్నాం మామ పైన. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఎండ అయితే ఫుల్ గా వచ్చేసింది. అందరైతే కిందికి వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ లో ఉన్నాం. ఇక మేము కూడా కిందికి దిగడం అయితే స్టార్ట్ చేసాం. కొంచెం కిందికి వచ్చాకైతే మా వాళ్ళు ఓరియో బిస్కెట్స్ కూడా తీసుకున్నారు మామ. నేనైతే ఒక టీ కూడా తీసుకున్నా. టీ తాగేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నిజం చెప్పాలంటే అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు మామ. కానీ ఎండ అయితే ఎక్కువగా ఉండే, అందుకే వచ్చేసాం. ఇక కిందకైతే దిగేసి ఆటో దగ్గరికి వచ్చేసాం మేము. ఆటో ఎక్కేసి అయితే మళ్ళీ స్టే దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం మామ. ఇప్పటికైతే ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఉంటా, బాయ్ బాయ్.